సార్ మేము ప్రతి వీక్ రావాలనిపిస్తుంది గురించి. ఓకే, మీరు వచ్చారు కాబట్టి వచ్చాను. పరిగెడుతున్నారు మీరు బయటికి, గంట పరిగెడుతున్నారు బయటికి. సార్ గురించి ఆగిపోయారండి. సార్ గురించి ఇప్పటివరకు మేము ఒకే ఇదికి ఇప్పుడు ఈ రోజు టైంకి నేను చాలా ఇన్స్పైర్ గురించి. ఇంకా నాకు ఇద్దరున్న వాళ్ళు అయితే నేను ఎఫ్ఐఎం చాలా మంది చేయలేదు, ఇప్పుడు చేయాలని అనుకుంటున్న గురించి ఇంటికి వెళ్ళి అందరికీ ఎఫ్ఐఎం చేసి వాళ్ళకి ఎలా ప్లాన్ చెప్పాలి అనేది కూడా చెప్పాలనుకున్న గురించి ఇక్కడ నుంచి ఇంకా గట్టిగా ఫోకస్ చేయాలని అనుకుంటున్న గురించి. ఇంత మంచి సబ్జెక్ట్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ గురించి. అయితే మాత్రం చాలా ఎక్సైట్గా ఉంది గురించి, ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే కొంచెం ఒక చిన్న ఫీలింగ్, మన టీమ్ మెంబర్స్ ఇంకా లేరు, వాళ్ళు కూడా ఉంటే ఇంకా బాగుంది అనే ఫీలింగ్ వచ్చింది. సుబ్బారావు సార్, చక్రధర్ సార్, లక్ష్మణి, వీళ్ళు వర్ధిని, అనుకుమార్ గారు వీళ్ళందరూ ఫీల్ అయ్యాను. వచ్చినప్పటి నుంచి మేడం కాల్ చేసి చెప్పినప్పటి నుంచి కూడా ఫీల్ అయ్యింది సార్. వాళ్ళు కూడా ఉంటే బాగుంది. గ్రేట్, అందరూ కలిసి ఇంకా ఎంజాయ్ చేద్దాం. గ్రేట్, కంగ్రాచులేషన్. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. యాక్చువల్గా సేఫ్ షాప్ అన్నది నాకు అసలు తెలియదు సార్. రామలక్ష్మి గారు మా మిస్సెస్ ఫ్రెండ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మిస్సెస్కి ఇంటికి వచ్చి చెప్పి సైన్ అప్ అమౌంట్ తీసుకున్నారు, మళ్ళీ రిటర్న్ ఇచ్చేసారు నా గురించి భయపడి. కాకపోతే నెక్స్ట్ డే నాకు శ్రీనివాస్ గారు అప్రోచ్ చేయరండి. శ్రీనివాస్ గారు నేను అప్పటికి ఒక 7 years నుంచి మాకు ఒక అనుబంధం ఉంది. ఆ వాట్ ఇది వాటి ఏంటి కనీసం ప్లాన్ కూడా ఉండలేదు సార్. నేను ప్లాన్ అనుకుండా డీడీ అమౌంట్ కట్టాను. ప్లాన్ అనుకుంటే శ్రీనివాస్ గారి మీద ఉన్న నమ్మకంతో రాజశేఖర్ అన్నయ్య గారు, రామలక్ష్మణ్ గారు, నాకు మా మిస్సెస్కి బాగా తెలుసు. వాట్ ఇది వాట్ ఎంత ఖర్చు పెడతాం, ఏదైతే ఏమైంది, ఒక 25,000 20,000 మనం పర్చేజ్ చేస్తున్నాం తప్ప బయట వాళ్ళకి ఎవరికి చేతిలో ఉరికినా పెట్టట్లేదు కదా. ఆ ఫీల్ అవుట్ సార్. నెక్స్ట్ ఏంటంటే మీరు అన్నది ఇందాక ఒకటి వాస్తవం సార్. మనం ఏదైనా ఒక దాంట్లో వెళ్ళేటప్పుడు ఒక డబ్బాలో పీతలు ఎక్కుతుంటే ఒక పీతను ఒకటి లాగుతూ ఉంటుంది. అలా సేమ్ యాస్టిక్ ఈ ఫీల్డ్లో కూడా మన ఫ్రెండ్స్ మెయిన్ ఆల్రెడీ నేను జాయిన్ చేసిన వాళ్ళు కూడా మీరు పెట్టిన ఈ వెన్యూ ప్రోగ్రామ్స్ లేదా వీకెండ్ ప్రోగ్రామ్స్కి అటెండ్ అయితే వాళ్ళలో ఉన్న నెగిటివ్ థాట్ అన్నది బయటకు పోయి ఫ్రెష్గా మీరు అన్న మనతో యాక్టివ్గా ఉన్న వాళ్ళు మనతో జాయిన్ అయి ఉండి అదే టీం వర్క్ చేస్తే ఇందులో ముందుకు రావచ్చు సార్. ఆల్రెడీ నేను మీది గాంధీ భవన్లో విన్నాను సార్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర సంథింగ్ పెట్టినప్పుడు విన్నాను. యాక్చువల్గా అప్పటివరకు అయితే నేను దీని మీద డబ్బులు కట్టాను తప్ప ప్రోడక్ట్కి 1% కూడా నేను టైం స్పెండ్ చేయలేదు, ఎవరికి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మీ స్పీచ్ని నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ని ఆయన రిజైన్ చేసి మేడం గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చంటి పిల్లతో దీన్ని ఒక స్టార్టింగ్ మేడం జాయిన్ చేయడానికి కూడా ఒక 2 members-కే 3 months ఎంత పట్టింది అన్నట్టుగా చెప్పారు. అన్నీ రిలీజ్ అయ్యి సర్లే ఏమైంది, మనం చేసే జాబ్లో ఇది ఒక పార్ట్ టైం అన్నట్టుగా నేను ముందుకెళ్ళాను. ఎస్పెషల్లీ శ్రీనివాస్ గారు, మా వరలక్ష్మి మేడం వెనకాల నుండి సపోర్ట్గా నడిపించారు సార్. యాక్చువల్లీ ఇప్పుడు నేను జాయిన్ చేసిన వాళ్ళు ప్రజెంట్ ప్లాన్స్ అయ్యి కండక్ట్ చేస్తున్నారు కానీ సైన్ అప్లో డీడీలు క్లోజ్ అవ్వట్లేదు. దానికి కొంచెం ఏంటంటే మీరు అన్న ఈ ట్రైనింగ్ తీసుకుంటే వాళ్ళలో కూడా ఇంకా ఒక ఇన్స్పిరేషన్ వచ్చి సత్యవతి మేడం గారు కూడా 73 yearsలో ఎంత యాటిట్యూడ్గా ఎక్స్ట్రాడినరీగా ఆవిడ ప్లాన్స్ చెప్పడం కానీ ఎక్కడికైనా ఉందే అమ్మ అంటే నేను ఒకరోజు శ్రీనివాస్ గారు అందరూ ప్లాన్ చెప్పి పిఠాపురం నుంచి వస్తున్నాం సార్, పిఠాపురం ఇంటి నుంచి వస్తున్నాం. మేడం గారు ఐనాక్స్ ఎదురుగా ఒక చిన్న బడ్డీ కొట్టు ఉంటే బడ్డీ కొట్టు దగ్గర కూడా నిలబడి చెప్పేస్తున్నారు మేడం ప్లాన్. ఆవిడకి ఉన్నటువంటి కమిట్మెంట్, ఈ జాబ్ పట్ల ఉన్నటువంటి అవగాహన, ఈ టైంలో ఆవిడకి వచ్చే పెన్షన్తో ఆవిడ కృష్ణారామని ఇంట్లోకి వచ్చొచ్చు. బట్ ఆవిడ జాయిన్ అయ్యి ఆవిడతో పాటు ఒక 10 మందికి లైఫ్ ఇద్దారనేసి ఆవిడ పడే తపన, ఆవిడ చేసిన ఆల్రెడీ 4 peoples గురించి మేడం ఇచ్చే ఫండింగ్ అన్నీ నేను విన్నాను సార్. బట్ నాకు ఈ మధ్యలో ఏంటంటే నా వర్క్ టెన్షన్ మీరు అన్నది లేదు సార్. మనకి ప్రైవేట్ వర్క్ అన్నదే ఫస్ట్ టైం ఉండదు. ఇంతకుముందు నేను ఎవ్రీ మార్నింగ్ జూమ్ కాల్ అటెండ్ అయ్యాను. అలాంటిది ఇప్పుడు నైట్ నాకు 11:30 12 అయిపోతుంది. ఎర్లీ మార్నింగ్ జూమ్కి రావడానికే కొంచెం ఒక 20 days 25 days నేను రావట్లేదు సార్ ఓపెన్ టాక్. బట్ టెక్నిక్స్ అయినా సరే మీరు అన్నట్టు ఫస్ట్ మనం మార్చుకుంటే మన తర్వాత 3 generations లైఫ్ ఇవ్వచ్చు అన్న దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ నుంచి నేను చేంజ్ అవుతాను సార్. చెప్పండి మేడం, రికగ్నిషన్ ఎలా అనిపించింది, ఏంటి వాడి ఏ కమిట్మెంట్ తీసుకున్నారు? ఇలాంటి అవకాశం మళ్ళీ ఎప్పుడు రాదు సార్.
చాలా హ్యాపీగా ఉంది. దీని అంతటికీ కారణం రామలక్ష్మి మేడం. తను నా ఫ్రెండ్ అండి. నాకు చాలా ఇది చేసి ఈరోజు ఇలా ఫంక్షన్ జరుపుకోవాలంటే తన వల్లే. లావణ్య మేడంకి, వెంకటప్రసాద్ గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను సార్. నేను కూడా మార్చుకుంటాను సార్. నేను ఇప్పుడు దాకా ఎవరికి ప్లాన్స్ కానీ ఏమీ చెప్పలేదు. నేను చాలా లైట్ తీసుకున్నాను. రేపటి నుంచి నేను కూడా ప్లాన్ చెప్పి అందరినీ సైనప్స్ అవి చేస్తాను సార్. గ్రేట్ గ్రేట్ సంభాషణ, గ్రేట్ గ్రేట్ కమిట్మెంట్, గ్రేట్ ఈ అవకాశం ఇచ్చిన లావణ్య మేడం, వెంకటప్రసాద్ గారికి థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ గ్రేట్ కంగ్రాచులేషన్స్, గ్రేట్.